నువ్వుల పొడి, పల్లి పొడి. సింపుల్ ప్రాసెస్‌లో డిఫరెంట్ టేస్ట్‌తో చూపిస్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ క్రియేషన్స్. ఈరోజు మన వ్లాగ్‌లో వచ్చేసి 2 పొడులు క్లియర్‌గా డిఫరెంట్‌గా ఎలా టేస్ట్ వచ్చేలాగా చూపిస్తాను. ఫస్ట్ గల్పులో పొడులు తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కమెంట్ చేయండి. అలాంటి వాళ్ళకైతే ఇది ఒక ఫీస్ట్ లాగా ఉంటుంది. ఫస్ట్ అయితే నువ్వుల పొడి గురించి మనం ఎక్కువ ఇంట్రడక్షన్ ఎక్కర్లేదు. ఎందుకంటే అది కాల్షియం రిచ్, ఐరన్ రిచ్. కాల్షియం, ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఫస్ట్ గల్పులో ఇది ఇంట్రడ్యూస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. కనీసం వీక్లీ వన్స్ అయినా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పౌడర్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుంది. నేను వచ్చేసి ఇక్కడ మీకు 2 డిఫరెంట్గా ఉన్నాయి, కానీ సింగిల్ టైం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ నువ్వుల్ని, పల్లీల్ని సపరేట్గా వేయించేసుకొని, ఇవి వచ్చేసి ఒట్టి మిర్చి. నేను తొడమేలు తీయకుండా వేయించుతున్నాను, ఎందుకంటే వేయించేటప్పుడు ఘాట్ ఎక్కువ రాదు. అదే మనం తొడమేలు తీసేస్తే ఘాట్ ఎక్కువ వస్తుంది. ఇది ఒక టిప్పు, బాగా యూస్ఫుల్ అవుతుంది. లైట్గా ఆయిల్ వేసి వేయించేస్తున్నాను. అండ్ కరివేపాకు రెండింటికి సరిపోయేలాగా ఒకేసారి వేపుతున్నాను. ఇలా వేపితే ఏమవుతుందంటే రెండు వర్క్ ఫాస్ట్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇలాగా కరివేపాకు అనేది అసలు తడి ఉండకూడదు, అది ఒట్టిగా అయిపోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా పల 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 అని సౌండ్ రావాలి, లేకపోతే పొడి అనేది త్వరగా మనకి బూజు పట్టేస్తుంది. చిన్న చిన్న టిప్స్తోనే మనకి పొడి అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది, టేస్ట్ అనేది. నెక్స్ట్ ఇలాగ ఆయిల్ వేస్తే ఇలాగ బాగా పలపల అంటాయి మిర్చి అన్నీ. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర, రెండింటికి కలిపి జీలకర్ర ఒకేసారి వేపుతున్నాను. ఇది సరిపోతుంది రెండింటికి. మీరు ఎక్కువగా కావాలనుకుంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒట్టి మిర్చి అంతా ఒకేసారి మిక్సీ వేసేస్తున్నాను. ఒట్టి మిర్చి, కరివేపాకు, జీలకర్ర, రాళ్ళుప్పు, ఈ 3 కలిపి నేను మిక్సీ పడుతున్నాను. పట్టిన తర్వాత ఈ రెండింటికి సపరేట్గా మనం దాన్ని షఫిల్ చేసుకుందాము. ఇప్పుడు పౌడర్ అయితే రెడీ అయిపోయింది, కారపొడి పౌడరు. ఈ పౌడరు మనం ఒకవేళ మనకి ఎక్కువైనా కూడా ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మళ్ళీ వేరే పొడులు ఏదైనా చేసుకున్నప్పుడు మనం కలుపుకోవచ్చు. కారపొడి కాబట్టి అది ఏం పాడవ్వదు. ఇప్పుడు నువ్వులు వేస్తున్నాను మిక్సీ జార్లోకి. నువ్వులన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మన స్పైస్ని తగ్గట్టు మనము కారపొడి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ ట్రై చేయండి, ఒకసారి డిఫరెంట్గా ఉంటుంది. మనకి కారపొడి అనేది కొంచెం స్టోర్ చేసుకోవచ్చు. కొన్ని కూరల్లో ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలన్నా వేసుకోవచ్చు, లేదా పొళ్ళకి మనం స్టోర్ చేసేసుకోవచ్చు. త్వరగా వర్క్ అయిపోతుంది, ఓన్లీ అవన్నీ వేయించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి 2.5 స్పూన్ నుంచి 3 స్పూన్స్కి అయితే సరిపోతుంది. లేదు మాకు స్పైస్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసేసుకోవచ్చు. తెల్లవాయలు, ఇవి అన్నీ వేసి అన్నీ మిక్సీ పట్టేశాను. ఇలాగ వచ్చేసింది. ఫస్ట్ గలుపులు తింటే అసలు స్వర్గంలాగా ఉంటుంది, ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మనం ఇంకా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. సేమ్ ఇలాగే శనక్కాయలు వేస్తున్నాను, వేపిన శనక్కాయలు. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు కారపొడి యాడ్ చేస్తున్నాను. దీనికి వచ్చేసి నేను 2 to 2.5 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. వేసేసి దీంట్లో కూడా కొన్ని తెల్లవాయలు యాడ్ చేసేసి మిక్సీ వేసేస్తున్నాను. అంతే, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ని పోస్ట్ చేస్తాను. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ రెసిపీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. నేను మొత్తం ఇలా చాట్లో పోసి కలుపుతున్నాను.